వైసీపీ ఎమ్మెల్యే జగన్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్కు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ధైర్యం ఉంటే 36 మంది పేర్లు ఇస్తే తప్పు చేసిన వారు తమ పార్టీ నేతలైనా శిక్షిస్తామంటూ జగన్కు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. అయితే సమాధానం చెప్పాల్సిన జగన్ సైలెంట్గా బెంగళూరు ప్యాలెస్కు జారుకున్నారు. దీంతో తమ అధినేత జగన్ వైఖరిని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపణలు చేస్తూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా గగ్గోలు పెడుతున్న జగన్ వారి పేర్లు చెప్పమంటే మాత్రం మీడియా మైకుల నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. ఈ ఘటనలు నిజంగా జరిగి ఉంటే చర్యలకు సిద్ధమని ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని టీడీపీ నేతలతో పాటు సీఎం చంద్రబాబు కూడా సవాల్ విసిరారు. అయినా జగన్ తన ధోరణిలో ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఆధారాలు చూపించడం లేదు. ఇది చాలదన్నట్టు తాజాగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 45 రోజుల్లో 12 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయంటూ మరోసారి కొత్తగా నిందారోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. హత్యకు గురైన వారి 36 మంది పేర్లు ఇవ్వటానికి సిద్ధమా అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. పేర్లు ఎఫ్ఐఆర్లు ఇస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమని, సొంత పార్టీ వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని జగన్ కు సవాలు విసిరారు. వినుకొండ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపామని, మీరు చెబుతున్న 36 ఘటనల్లో కూడా పేర్లు ఇస్తే దోషులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశారు. ఎవరా రషీద్? చంపిన వాడెవరు, చచ్చిన వారెవరు, ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయింది. 36 మంది చనిపోయారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళావు. 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా. నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా. మళ్ళా ఆ కేసులను నువ్వు ఓపెన్ చేస్తా. ఈ రోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమా అని సవాల్ విసురుతున్నాను అధ్యక్ష. అయితే సీఎం చంద్రబాబు సవాల్ విసిరి 24 గంటలు దాటినా సమాధానం చెప్పని జగన్ తిరిగి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. జగన్ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లటం ఇది మూడోసారి. జగన్ లేకపోవడంతో టీడీపీ నేతలు, శ్రేణులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే వైసీపీలో కరువైపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా అనాథలమైపోయామనే భావన వైసీపీ నేతల్లో కలుగుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి విచారణకు సిద్ధమని ప్రకటించినా కూడా జగన్ వైపు నుంచి ఉలుకు పలుకు లేకపోవడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సభ సాక్షిగా అధికార పక్షం కోరుతున్నా అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో మీడియా సమావేశాలు పెట్టడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వాపోతున్నారు. రాష్ట్రంలో ఉండకుండా బెంగళూరు వెళ్లిపోవడంపై అధినేత వైఖరికి ముక్కును వేలేసుకుంటున్నారు.